నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మొదటి సమావేశంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన కార్పొరేటర్లు అధికారుల తీరుపై ధ్వజమెత్తారు. నగర పారిశుద్ధ్యం అధ్వానంగా మారిందన్నారు. సమస్యలపై బల్దీ అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించడం లేదని బీజేపీ ఎంఐఎం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరాభివృద్ధిపై అధికారులు తీరు మార్చుకోవాలని హితవు పలికారు. నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం మేయర్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. అయితే డివిజన్ లో సమస్యలపై కార్పొరేటర్లు ధ్వజమెత్తారు. కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాగానే బీజేపీ ఎంఐఎం కార్పొరేటర్లు మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు విఫలమయ్యారని కార్పొరేటర్లు ఆరోపించారు. ముఖ్యంగా శివారు కాలనీలో త్రాగునీరు అందటం లేదని, చిన్నపాటి వర్షానికి డ్రైనేజీలు పూర్తిగా నిండిపోయి రోడ్డు మీదకి మురికి నీరు వస్తోందని ఆరోపించారు. డివిజన్ లోని కాలనీలో స్ట్రీట్ లైట్లు వెలగకపోవడంతో రాత్రి వేళల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు. సంబంధిత అధికారులకు సమాచారం అందించినప్పటికీ నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ఆరోపించారు. వర్షాకాలం నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన వీటిని సరిచేయాలని డిమాండ్ చేశారు. మేయర్ మాట్లాడుతూ 90 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రతి డివిజన్ లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించామని వివరించారు. కార్పొరేటర్లు లేవనెత్తిన సమస్యలను ప్రణాళికతో పరిష్కరించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. సందర్భంగా అధికార పార్టీకి చెందిన ఎక్స్ అఫీషియో సభ్యుడు పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ నగరాభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, త్రాగునీటి సరఫరా, డ్రైనేజీ తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. స్కూల్స్ అన్ని ఉన్నాయి. మేయర్ గారు మా గల్లీలోనే ఒకసారి వచ్చారు. మేడం గారు మీకు ఆల్రెడీ సమస్య చెప్పారు. ముందునే ఉన్న మోల్లో చిన్న చిన్న పైప్ లైన్స్ వేసిర్రు, అవి తీయమని మీకు కూడా చెప్పారు. మీరు కూడా విన్నారు మా ప్రాబ్లం ఏందనేది. అవన్నీ తీస్తే బాగుంటది. ఇప్పుడు వచ్చేది వర్షాకాలము. వర్షాకాలంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, అసలు ఒక్క మోరు కూడా కట్టింది లేదు. ఆ ప్రాబ్లమ్స్ అన్ని తొందరగా తీరాలని జనరల్ కౌన్సిల్ మున్సిపల్ మీటింగ్ నిజామాబాద్లో జరిగింది. అందరు కార్పొరేట్ అన్ని పార్టీలకు చెందిన కార్పొరేటర్లు సౌహృదయమైన వాతావరణంలో నిజామాబాద్ పట్టణం అభివృద్ధి ధ్యేయంగా సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ పట్టణం అన్ని అంగులతో ముందుకు పోవాల ఆకాంక్షతో ఇప్పుడున్నటువంటి అమృత్ సిటీని స్మార్ట్ సిటీగా మార్చేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలు, మాస్టర్ ప్లాన్ని కంప్లీట్గా 3 మాసాల్లో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం మీద చర్చ జరిగింది. ఎజెండాలో ఏదైతే ఉందో వాళ్ళు ప్రవేశపెట్టే ఎజెండా 3 నెలలు లేట్ అయింది కౌన్సిల్. కాంగ్రెస్ నాయకుల టైం ఇవ్వకపోవడం ముఖ్యం. అయితే ఏదైతే ఇది ప్రపోజల్ పెట్టిందో కొన్ని ఖర్చు కూడా అయిపోయింది. ఒక మాటలు చెప్పాలంటే కార్పొరేటర్కు ఒక ట్రాక్టర్ మొరం దొరుకుతుంది, దీంట్లో మొరం ఖర్చు. రెడ్ మిక్స్ కానీ పౌడర్ కానీ ఈ విధంగా